గూడులేని నిరుపేదల కలల సౌధం, పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు. సొంతిల్లు ఉండాలన్నదే పేదల స్వప్నం. వారి సొంతింటి కల సాకారం చేస్తుంది మన ఇందిరమ్మ రాజ్యం. నా పేరు చింతకుంట్ల సరిత, గ్రామం కొత్తపల్లి, మండలం లింగల్గన్పూర్, జనగాం జిల్లా. మేము ఇంత ముందుకు పెంకటింట్లో నివసించే వాళ్ళము. కూలిపోయే పరిస్థితిలో కూడా ఎవరు పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మాకు ఇల్లు మంజూరయ్యింది. బేస్మెంట్ లెవెల్ పడ్డాక 1 లక్ష పడ్డది. మళ్ళీ రూప్ లెవెల్ వచ్చినాక 1 లక్ష సోమవారం ఇస్తా అన్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. 5 ఏళ్లలో 22,500 కోట్లతో 4,50,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నా పేరు సింగారం రేణుక, మాది కొత్తపల్లి, మండలం గణపురం, జిల్లా జనగాం. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉన్నా. ఇందిరమ్మ పథకంలో ఇల్లు వచ్చింది, గోడలు కట్టింది, అవి 1 లక్ష రూపాయలు పడ్డాయి. ఇందిరమ్మ పథకంలో ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్. నా పేరు పానిగంటి హేమలత, మాది కొత్తపల్లి గ్రామం, లింగాలగనపూర్ మండలము, జనగాం డిస్టిక్. మాకు ఇల్లు లేదు, మేము రేకుల ఇంట్లో ఉండే వాళ్ళము. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు అయ్యింది. మాకు బేస్మెంట్ బిల్లు 1 లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ జరిగింది. గోడల బిల్లు కూడా 1 లక్ష రూపాయలు జమ కావడం జరిగింది. నా ఇంటి కల ఈ ప్రభుత్వం ద్వారా నెరవేరింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. ప్రతి ఒక్కరి సంతోషం, ప్రతి ఇంటికి సంక్షేమం. ప్రగతి పదం, ప్రజాహితం. ఇదే మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం.